ఈ బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సింపుల్. ఆహా, ఇలా చూడ్డానికి స్పంజ్లా ఉంటుంది లోపల, అందుకే దీన్ని లూఫా అని కూడా చైనీస్లో అంటారు. దీన్ని ఎండపెట్టిన బీరకాయని మనం కాదు, ప్రపంచంలో ఎక్కడైనా బీరకాయ పండే చోట బాగా ముదిరిపోయిన బీరకాయలన్నిటినీ ఎండపెట్టి దాంట్లో ఒక ఫైబర్ వస్తుంది. ఆ ఫైబర్ పెట్టి స్నానం చేయడానికి దానికి కూడా వాడతారు, అంటే మనకి ఒళ్ళు శుభ్రంగా రుద్దుకోవడానికి. సో తర్వాత ఈ బీరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటినీ మళ్ళీ మనం ఈరోజు ఒక డిష్ తయారు చేద్దాం. ఇది మనకి చాలా కూలింగ్ క్వాలిటీస్ ఉంటుంది, ఎందుకంటే ఎండాకాలంలో మజ్జిగ తాగుతాం, కానీ అన్నం తినేటప్పుడు మసాలాలు అవన్నీ కాకుండా కారాలు మసాలాలు కొంచెం తగ్గించి మనం ఇందులో కూరగాయలు ఎక్కువగా తింటే మంచిది. ఏమేమి కూరగాయలు? ఎండాకాలంలో మనకి బాగా వచ్చే సొరకాయ, బీరకాయ ఇలాంటి కూరగాయలు తింటే చాలా మంచిది. ఈ కూర చేయడానికి కూడా నేను నువ్వుల నూనె వాడుతున్నాను. మీరు కావాలంటే మంచి ఫ్లేవర్గా ఉండే కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. ఇలాంటి పెరుగు ఇలాంటి చేసేటప్పుడు మనకి కేరళ, కర్ణాటక ఈ ప్రాంతంలో కొబ్బరి నూనె వాడతారు, ఎందుకంటే ఆ మంచి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. నువ్వుల నూనె కూడా మనకి కడుపుకి హాయిగా ఉంచుతుంది. ఇందులో కొంచెం నువ్వుల నూనె వేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఈ కూరగాయలు మనం ఏమేమి వేస్తున్నామో, ఫస్ట్ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు. అయితే ఉల్లిపాయలు నాకు తినేటప్పుడు ఆ పెరుగు కూరలో కొంచెం కరకరలాడుతూ ఉండాలి, అందుకని చెప్పేసి దీన్ని ఇలా నూనెలో ఫస్టే వేసుకొని ఫస్ట్ దీంట్లో పచ్చిమిరపకాయలు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. దీంట్లో మనకు తినేటప్పుడు కావాలంటే ఇంకా చిన్నగా కట్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు, కానీ ఇవి బాగా ఘాటుగా లేవు, మంచి ఫ్లేవర్ బయటికి తీసుకొస్తుంది ఈ మిరపకాయలు. కాబట్టి ఇందులో మనం వెల్లుల్లి కూడా వేసుకుందాం. వేసి కొంచెం చిటికెడంత ఉప్పు వేసి ఫస్ట్ దీన్ని లైట్గా వేయించేసుకోండి, ఎక్కువ కాదు, లైట్గా ఈ నూనెలో కొంచెం వేగిన తర్వాత అప్పుడు బీరకాయ, ఉల్లిపాయ మనం రెండు వేసుకుందాం. మీ అందరికీ తెలుసు బీరకాయ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, అంతేకాకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది. బీరకాయ ఇలా ఉంటే చాలు, అది అన్నంలో కానీ చపాతీతో కానీ దేంతో తిన్నా బాగుంటుంది. ఆ బీరకాయ పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేస్తారు చూడండి, ఎంత రుచిగా ఉంటుంది. పచ్చడి చేసేటప్పుడు తొక్క తీయకండి, బీరకాయది బోల్డ్ అంత టేస్ట్, అలాగే పౌష్టిక విలువలు ఉంటాయి. బీరకాయ, ఉల్లిపాయ చూడండి, ఉల్లిపాయ తర్వాత వేస్తాను. ఫస్ట్ బీరకాయ వేసేసి, ఎందుకంటే కొంచెం ఉప్పు కూడా ఉంది కాబట్టి అది దీంట్లో ఉన్న తేమని ఇంకా ఫాస్ట్గా బయటికి తీసుకొస్తుంది. చెప్పాను కదా, ఇది మనం ఒక మీల్ రూపంలో, ఒక సలాడ్ రూపంలో మనం తినొచ్చు. మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనం ఎక్కువగా అన్నం తినాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు దీన్ని స్లోగా ఇలా కొంచెం సేపు వేయించుకోండి. మనకి కలర్ కూడా ఈ బీరకాయతో చేసే డిష్ కలర్ కూడా చాలా బాగుంటుంది. అయితే అమెరికాలో నాకు రెస్టారెంట్లు ఉన్నప్పుడు ఇలా బీరకాయ ఇవి చేసేసి ఒక కుండ పాత్రలో పెట్టి బొఫేలో పెట్టేవాడిని. చాలామంది వచ్చి రైతా వేసుకున్నట్టు దీన్ని వేసేసుకునేవాళ్ళు. తిన్న తర్వాత అబ్బా రైతా అనుకున్నాము, కానీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అని ఇదే తినడం మొదలుపెట్టేశారు. నా రెస్టారెంట్లో దొండకాయ వేపుడు ఇది చాలా చాలా ఫేమస్ ఉండేది. సో మరి చూడండి, చాలా సింపుల్గా మీ ఇంట్లో కూడా చేసుకోండి, అందరూ లైక్ చేస్తారు, టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా తిన్నప్పుడు ఒక రకమైన ఆనందము, ఒక సాటిస్ఫాక్షన్ కూడా గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు బీరకాయ ఇలా లైట్గా సాఫ్ట్గా అవుతుంది, కానీ ఇంకా కొంచెం బయట ఉంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఎందుకు? ఉల్లిపాయలు ఫస్టే వేస్తే ఉల్లిపాయలు సాఫ్ట్గా అవుతాయి. కానీ నాకు ఇది ఒక కూరలాగా కాదు, ఒక సలాడ్ లాగా చక్కగా ఎంజాయ్ చేయగలగాలి, అంతే. ఇంకా కుకింగ్ దీన్ని ఆపేద్దాం. ఆ బీరకాయలో ఉన్న వేడిని ఈ ఉల్లిపాయలు కూడా తీసేసుకుంటుంది. మనకి ఉల్లిపాయలు కరకరలాడుతుంది. బీరకాయ మరీ సాఫ్ట్గా ఇలా కూరల్లో వేసి కుక్ చేసి ఇలా నలిగిపోయేలా ఉంటుంది, అలా కాదు, ఇలా కుక్ చేసుకుందాం. అన్నం లేకుండా తినాలి అని మరీ చెప్తా ఉన్నాను. అయితే దీంట్లో బురుగులు, మురమరాలు ఎక్కువ తీసుకోవట్లేదు, చూడండి చాలా కొంచెం తీసుకున్నాను. దీన్ని కూడా ఇందులో వేసేయండి. ఇది తర్వాత మనం పెరుగు, ఒకవేళ నా దగ్గర పెరుగు చాలా చిక్కగా ఉంటుంది, ఒకవేళ మీ దగ్గర పెరుగు కొంచెం అంత చిక్కగా లేకపోయినా ఈ బొరుగు ఆ పెరుగులోని తేమను కొంచెం పీల్చుకొని మీకు చక్కగా మంచి, నాకు ఆ కుండ పెరుగుతో చేసిన ఆ దద్దోజనంలా దీన్ని తినాలి అంటే ఆ బొరుగు పీల్చుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ దీన్ని అన్నంతో పాటు అలా తినకుండా దీన్ని ఒక సలాడ్ రూపంలో, అలా దద్దోజనం రూపంలో
కానీ చాలా హెల్తీగా టేస్టీగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ బొరుగులు కూడా వేసాను. దీన్ని ఇలా కలిపేసేయండి, ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది చల్లారాలి అంటే మనం దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం. అయితే దీన్ని వడ్డించుకునేటప్పుడు ఇలా కుండలో, అలా నేను చెప్పాను కదా, నేను హోటల్లో ఉన్నప్పుడు ఇలా కుండలో మనం పెడతాను. మనం ఈ తయారు చేసుకున్న ఈ బొరుగులు వీటన్నిటిని ఇలా బౌల్లో వేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం పెరుగు కలపాలి. అలాగే దీనికి నాకు ఒక తాలింపు ఇష్టం. ఎండాకాలంలో మనకి చాలా పౌష్టిక విలువలు రావడం కోసం మన భారతదేశంలో వంటల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే తాలింపు. ఆ తాలింపులో ఈరోజు నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ కాదు, శనగపప్పు, మినపప్పు, అలాగే జీడిపప్పు, ఎండుమిరపకాయ, మంచి ఫ్లేవర్ రావడానికి ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర, అంటే మనం ఏవేవి ఆకుకూరల్లా అన్నీ తినేటివి అన్నీ అందులో వేసుకుంటాం. దీంట్లో వేస్తాం, మంచి ఫ్లేవర్ని బయటికి తీసుకొద్దాం. తాలింపుకి కొంచెం నూనె వేసుకోండి. అయితే ఇందులో మనం బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. ముందుగా నూనె వేడెక్కాలి. అందులో ఆవాలు చిటపట్లాడితేనే టేస్ట్ కదా. ఆవాలు మనం ఇందులో పెరుగు కూడా వేస్తా అంటున్నాను కదా. ఈ ఆవాలు మంచి ఫ్లేవర్ని మనకు బయటికి తీసుకొస్తుంది, ఒక రకమైన ఆ లైట్ ఘాటును తీసుకొస్తుంది. ఇందులో ఆవాలు చిటపట్లాడగానే కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు ఆప్షనల్. నాకు ఇలాంటి వాటిల్లో ఎండుమిరపకాయలు తినడం ఇష్టం. జస్ట్ ఒక శాస్త్రానికి 2 ముక్కలు ఆ ఫ్లేవర్ని తీసుకొద్దాం. ఇలా ఇందులో మన రకరకాల కరకరలాడడానికి, ఎందుకంటే మనం తినే ఈ కూర సాఫ్ట్గా ఉన్నా నాకు కొంచెం చిటపట్లాడుతూ కరకరలాడుతూ నోట్లో ఉంటే ఇష్టం. అందుకని చెప్పేసి శనగపప్పు, కొంచెం మినప్పప్పు, అలాగే లైట్గా వేగుతున్నప్పుడు, ఎందుకంటే ఇందులో పచ్చిదనం ఉండకూడదు, కొంచెం ఓపిక్గా మనం వేయించుకోండి. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోండి. ఈ జీడిపప్పు వేసి లైట్గా కలర్ వచ్చేంత వరకు ఆగండి. కొంచెం పసుపు, ఇంగువ, అలాగే దీంట్లో కరివేపాకు తుంచండి, ఇలా వేయండి. ఆహా, అంతే. ఈ తాలింపుని మనం తయారు చేసుకున్న ఈ కుండ పాత్ర ఉందా, దాంట్లో వేసేయండి. పర్ఫెక్ట్. నా బీరకాయ అన్నీ ఉంది. ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే పెరుగు నేను ముందుగానే బీట్ చేసి పెట్టేసుకున్నాను. చిక్కటి పెరుగు నాకు ఇలా ఇష్టం. ఇందులో పెరుగు కావలసినంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి. మంచి రంగు ఎలా వస్తుందంటే లైట్గా అందులో ఏదో కుంకుమ పువ్వు వేసినట్టు ఇలా వచ్చేస్తుంది. సింపుల్. ఆహా, ఇంకొకటి కూడా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి సింగిల్ పోర్షన్, అంటే ఒక్కరికి కావాల్సినంత ఇలా కుండల్లో చేసి పెట్టుకున్నాను. దీంట్లో కావాలంటే టేస్ట్ తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఎండాకాలంలో గుర్తుంచుకోండి, మనం ఎండల్లో తిరిగి వచ్చేటప్పుడు కేవలం మనకి మాయిశ్చరే కాదు బాడీకి కావాల్సింది ఆ ఉప్పు కూడా ఉండాలి. కాబట్టి ఉప్పు సరిపడా ఇందులో ఇలా కలిపేసుకోండి. పర్ఫెక్ట్, అంతే. ఇంకేంటి ఆలస్యం, మరి టేస్ట్ చేసేద్దామా? బీరకాయ పెరుగుతో సమ్మర్ డిలైట్. దీన్ని తయారు చేయడానికి ముందుగా బీరకాయని చూపించిన విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పాన్ లో కొంచెం నువ్వుల నూనె, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అలాగే కొంచెం ఉప్పు వేసి లైట్ గా సాటే చేయండి. తర్వాత బీరకాయ ముక్కలు వేసి మరో 3-4 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయండి. అలాగే ఒక 2 నిమిషాలు కుక్ చేసి స్టవ్ ఆఫ్ వేసి అందులో మురమరాలు కూడా వేసి పెట్టుకోండి. తర్వాత దాన్ని ఒక కుండ పాత్రలో ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వండి. తర్వాత మనం తాలింపుకి నూనెలో ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, అలాగే పసుపు, ఇంగువ, కరివేపాకు చూపించిన విధంగా అన్ని వేసి కుక్ చేసిన తర్వాత మన బీరకాయ ఉన్న పాత్రలో దానిపైన వేసి పెట్టుకోండి. మీరు తినాలనుకున్నప్పుడు దాంట్లో చూపించిన విధంగా కొత్తిమీర, అలాగే పెరుగు కూడా వేసి మనం ఫ్రెష్ గా వడ్డించుకుంటే అందులో జ్యూసీగా కూరగాయలు, కరకరలాడుతూ తాలింపు భలే టేస్టీగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఈ బీరకాయ పెరుగుతో ఈ సమ్మర్ డిలైట్ చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేయండి.